ఆన్ చేసి చూడండి, నా ఫ్రేమ్ వచ్చింది. గత 3 రోజుల నుంచి రాష్ట్రంలో శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. అవునా? జరుగుతున్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిణామాలన్నీ కూడా మీ అందరికీ కూడా సరే. రాష్ట్రంలో కేబుల్ ఒక ఎమ్మెల్సీ కిరాతకంగా ఒక వ్యక్తిని హత్య చేసి ఆ వ్యక్తి శవాన్ని తన కారులో ఇంటికి తీసుకొని వెళ్ళి తల్లిదండ్రుల్ని శవాన్ని తీసుకుంటారా లేదా అని గదాయించి అక్కడ శవం పడేసి ఒక మానవ మృగంలాగా ప్రవర్తించినటువంటి విధానం, ఆ మానవ మృగాన్ని కాపాడటానికి ప్రయత్నం చేసినటువంటి పోలీసు యంత్రాంగం దగ్గర నుంచి, అధికార యంత్రాంగం దగ్గర నుంచి ఈ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారుల దగ్గర నుంచి ఏ విధంగా వ్యవహరించారు, ఎలాంటి కుట్ర కోణం ఉంది దీని వెనకాల ఈరోజు రాష్ట్ర ప్రజలకి వివరించాల్సినటువంటి బాధ్యత అయితే నా మీద ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ అమానవీయమైనటువంటి చర్యల వెనుక ఎటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి అంశాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిందితుడిని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాయో మీ అందరూ కూడా కళ్ళకు కట్టినట్టు గత 3 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నారు. మొదటిసారిగా ఈ హత్య వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక మృతుడిని తీసుకొచ్చి ఇంటి ముందు శవాన్ని దించేసిన తర్వాత తల్లిదండ్రులుగా వెళ్ళి పోలీసులకి ఇదిగో ఈ హత్య జరగటానికి ఎమ్మెల్సీ అనంతబాబు ఎలా కారణం, ఏ విధంగా తన బిడ్డను కొట్టాడు, ఏ విధంగా ఇంటికి తీసుకొచ్చి శవాన్ని అప్పచెప్పాడు అని తల్లిదండ్రులు కూలంకషణంగా రిపోర్ట్ రాసి పోలీస్ స్టేషన్కి ఇస్తే కనీసం రిపోర్టులోని అంశాలను పరిశీలించకుండా రిపోర్టు పూర్తిగా ఆయన పేరును తొలగించి, ఎమ్మెల్సీ పేరును తొలగించి 174 అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం నిజంగా చాలా దుర్మార్గం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ 174 కింద చేసి నిన్న ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ ఉద్యమాలు చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఈ కేసుని 302 కింద SC ST ప్రొవిజన్స్ కింద రిజిస్టర్ చేసి అనంతబాబుని అరెస్టు చేయించారు. అదే గనుక ఒక ప్రజా సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ ఆ మృతుడి కుటుంబానికి, ఆ మృతి ఏ విధంగా జరిగిందనే దాని మీద ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగాలి అని చేసినట్లయితే ఈ విచారణలో నిన్న ఈ విధంగా ఎమ్మెల్సీని అరెస్ట్ చేసేవాళ్ళ. నిన్న ఎస్పీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాకనబుల్ స్టోరీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. చనిపోయినటువంటి వ్యక్తి తన మరణానికి కారణం గాయాలు, తనని విచక్షణారహితంగా ఇంటర్నల్ పార్ట్స్లో, ప్రైవేట్ పార్ట్స్లో కొట్టడం వల్ల చనిపోయినాడు అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తుంటే, ఏ విధంగా చనిపోయిన తర్వాత మృతుడు కొట్టాడు అని చెప్పినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ని ఏ విధంగా పోలీసులు ప్రామాణికంగా తీసుకున్నారు అనేది పూర్తిగా ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే కాకనబుల్ స్టోరీ అల్లాడో, ఈ స్టోరీని అద్భుతంగా సహనిందితులు లేకుండా ఈ కేసులో మాకున్నటువంటి అనుమానాల ప్రకారం, మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 7 నుంచి 8 మంది ఈ దాడిలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులందరూ కూడా కలిసి విచక్షణారహితంగా కొట్టి అతన్ని బీచ్లో ముంచి
తన ఒంటి మీద ఇసుక ఎందుకుంది, తన ఒంటి నిండా నీళ్ళు ఎందుకున్నాయి, తనని అమానవీయంగా అన్యాయంగా ఇంటర్నల్ పార్ట్స్లో కొట్టి చంపేసి దాన్ని నేను ఒక్కడనే మాటల్లో పాల్గొన్నాను, దీనిలో ఇంకా ఎవరూ లేరు, కేవలం దాడి మొత్తానికి కారణం నేనే అని చెప్పినటువంటి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ అభూత కల్పన. నిందితులు సహనిందితులుగా ఉన్న వాళ్ళని కాపాడటానికి అనంతబాబు వేసినటువంటి స్కెచ్. ఈ స్కెచ్లో దయచేసి పోలీసులు పడవద్దు అని కోరుకుంటున్నాను. పోలీసులు ఈ నిష్పక్షపాతంగా నిజాయితీగా ఈ కేసుని విచారణ జరిపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబు కేవలం చెప్పినటువంటి కాకునుబలి స్టోరీ మీద ప్రీ ప్లాన్డ్ మర్డర్ అయినటువంటి ఈ స్టోరీని నమ్మవద్దు. నిష్పక్షపాతంగా నిజాయితీగా హోమ్ మినిస్టర్ గారు దీని మీద విచారణ జరిపించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. హోమ్ మినిస్టర్ ఏ రోజైతే ఈ నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరపదో ఇమ్మీడియట్గా హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి. సుబ్రహ్మణ్యంది 7-8 మంది కలిసి చంపినటువంటి హత్య తప్ప పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన మరణానికి కారణం దెబ్బలని ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా తోస్తే పడిపోయాడు, నెడితే పడిపోయినాడు, అతను తీసుకొని చనిపోయిన తర్వాత వెళ్ళి కాళ్ళ మీద చేతుల మీద కొట్టి ఒక ప్లాన్ జరిగేది అనేది శుద్ధ అబద్ధం అనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా సుబ్రహ్మణ్యాన్ని కొట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు అందరూ కూడా అరెస్టు కావాలి. ఈ కేసును నిష్పక్షపాతంగా నిజాయితీగా విచారణ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అనంతబాబు చెప్పినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద పోలీసులు బేస్ అవ్వద్దు. ఒకవేళ మీరే కనుక అలా బేస్ అయితే ఖచ్చితంగా మినిట్ టు మినిట్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది, ఇన్వెస్టిగేషన్లో స్టేట్మెంట్ ఎలా రికార్డ్ చేస్తున్నారు, ఎవరెవరిని విచారిస్తున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో మాకున్నటువంటి అవకాశాన్ని బట్టి మేము కూడా మానిటర్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో రేపు హైకోర్టులో ప్రజా ప్రయోజనం వేయబోతున్నాము, నేషనల్ హ్యూమన్ రైట్స్లో మేము పిటిషన్ వేయబోతున్నాము, ఎస్సీ ఎస్టీ కమిషన్లో పిటిషన్ వేయబోతున్నాము. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్, ఈ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కాదు. ఈ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఏ విధమైనటువంటి అధికారాలు లేవు. కేవలం డొల్లతనంగా ఒక వ్యక్తి చనిపోతే కనీసం ఆ వ్యక్తిని పరామర్శించలేని స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈ రాష్ట్రంలో దేనికోసం ఉంది? ఒక వ్యక్తి ముత్తాయిని కొడితే ఆ ముత్తాయికి కనీసం కుటుంబ సభ్యులను పరామర్శించలేని ఎస్సీ ఎస్టీ కమిషన్ దేనికోసం ఉంది? ఖచ్చితంగా మాకు ఎస్సీ ఎస్టీ కమిషన్ మీద నమ్మకం లేదు. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్లో కేసు వైపోతున్నాం. ప్రత్యేకంగా ఈ కేసుని 6 నెలల్లోపు ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ పరంగా ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ మీద ప్రతిరోజు విచారణ జరిపే విధంగా ఈ కేసులో మరణశిక్ష పడిగేంత వరకు కూడా అతనికి మేము ప్రజా సంఘాలుగా ఉద్యమ సంఘాలుగా జేబీ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేనైతే ప్రతి ఒక్క వ్యక్తిని కలుపుకొని దీని మీద న్యాయ పోరాటం కడ వరకు చేస్తానని అయితే నేను రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఒక ఎమ్మెల్సీ దుర్మార్గంగా హత్య చేస్తే నేను ఒక్కడనే దాడిలో పాల్గొన్నానని చెప్తే దాన్ని బేస్ చేసుకుని కేవలం అనంతబాబును ఒక్కరిని అరెస్ట్ చేస్తారు. ఈ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి తీరాలి. ఎస్పీ గారు దయచేసి కాకనబుల్ స్టోరీ నమ్మవద్దు. కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని కేవలం అనంతబాబును అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ఏ విధంగా అనంతబాబు ఒక్కడే శవాన్ని మోసుకొని వెళ్ళాడా? అతను ఒక్కడే కొట్టి చంపగలిగాడా? చెప్పగలడా? ఒక వ్యక్తి పెనుగులాడుతుంటే పక్కనున్న ఎవరు రాలేదా? ఎవరు రాకుండా కేవలం వీళ్ళిద్దరు మాత్రమే అపార్ట్మెంట్ ప్రెమిసెస్లో కొట్టుకున్నారా? ఇది ఏ విధంగానూ నమ్మశక్యం కానటువంటి స్టోరీ. కేవలం సాక్ష్యాధారాలుగా అక్యూజ్డ్ ఉంటే దీంట్లో ఈ కేసుకి బలం చేకూరుతుంది. కాబట్టి ఒకళ్ళ సాక్ష్యం చెప్పకపోయినా ఇంకొకళ్ళ సాక్ష్యం దీనికి ఉపయోగపడుతుంది. కాబట్టి కేసుని మొదటిలోనే నీరుగార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా అక్యూజ్డ్గా ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు కారణంగా, తన భార్య ఒక ఎమ్మెల్యేగా ఉన్న కారణంగా ఈ కేసులో రాష్ట్ర పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే నిష్పక్షపాతం విచారణ జరగదు. కాబట్టి ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వమే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పచెప్పవలసిందిగా మేము ప్రజా సంఘాల తరఫున రాజకీయ పార్టీల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో నిజ నిరూపణ జరగాల్సిందే. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఒక అమానవీయమైనటువంటి చర్యలు చేసి ఒక వ్యక్తిని చంపేసి రోడ్డు మీద పడేసి ఇంటికి తీసుకొచ్చి శవాన్ని తోసివేసినటువంటి ఎమ్మెల్సీని మీరు మీ పార్టీలో ఏ విధంగా కొనసాగిస్తారు? ఈ రోజు వరకు అధికారికంగా పార్టీలో నుంచి అతన్ని సస్పెండ్ చేసినట్టుగా ఒక్క అధికారికమైనటువంటి ప్రకటన రాలేదు. అతన్ని ఎమ్మెల్సీ నుంచి డిస్మిస్ చేసి బర్తరఫ్ చేసేయమని గవర్నర్కి రిక్వెస్ట్ పెట్టలేదు. మీరు ఆవు కథలాగా ప్రతి మినిస్టర్ కూడా ఆవు కథలాగా ఎమ్మెల్సీ చంపేసి శవాన్ని అక్కడ పడేసిన మా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన విచారణ చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతమైన విజయసి చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ పాలిట దళిత బాంధవుడు కాబట్టి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయగలిగారని చెప్పుకునేటువంటి సిగ్గులేని మినిస్టర్స్ లారా, నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని ప్రశ్నిస్తున్నా. నిన్న గౌరవ హోమ్ మినిస్టర్ గారు
కనీసం అంశాన్ని ఖండించడం కూడా మీకు రాకపోతే ఎలాగమ్మా? కనీసం అంశాన్ని ఖండించడం కూడా. బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయితే తెలుగుదేశం పార్టీ కాపాడిందంట. ఎవరి హయాంలో బాలకృష్ణ మర్డర్ కేసు జరిగింది? మీ ముఖ్యమంత్రి గారి తండ్రి గారి హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాదా? మీకు ఎవరి హయాంలో మర్డర్ జరిగిందో, ఎవరి హయాంలో ఎవరు కాపాడారో తెలియదు. ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో తెలియదు. ఎఫ్ఐఆర్ అయిన కుటుంబాలు బతుకున్నాయో చచ్చినాయో తెలియదు. రేపు ఎందుకు జరిగిందో తెలియదు. రేపు ఏ విధంగా జరగబోతుందో, లేకపోతే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాడిని ఏ విధంగా ప్రివెంట్ చేయాలో తెలియదు. మీరు మాత్రం ఒక 3 రోజుల తర్వాత ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఈ ఎమ్మెల్సీ అనంతబాబుని పట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ, అసలు ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ చేయటం ఏంటి? దానికి ఎస్సీ ఎస్టీకి జనాధారకుడు, బహుజన ఉద్ధారకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పటం ఏంటి? మీరు బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు? బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రీషియా కనీసం మీ చేతుల మీదకి ఎందుకు ఇవ్వలేదు? మృతుడిని ఎందుకు పరామర్శించలేదు? పక్క రాష్ట్రంలో, పక్క జిల్లాలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్గా మీ బాధ్యత లేదా? ఈ దళిత జాతి నుంచి నువ్వు హోమ్ మినిస్టర్గా ఎన్నిక కాబట్టి, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లో కనిక కాబట్టి మీరు మేమందరం వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు, రోడ్డు మీద కూర్చొని హర్తాళ్ళు చేసేంత వరకు మీరు నిందితుడిని పట్టుకోలేదు. ఒక వ్యక్తి దగ్గర శవం దొరికితే ఆ వ్యక్తి దగ్గర శవం దొరికింది, ఆ వ్యక్తిని తీసుకొచ్చి ప్రశ్నించడానికి మీ పోలీస్ డిపార్ట్మెంట్కి దమ్ము లేదు. చంపి ఇంటి దగ్గర శవాన్ని పడేసి ఓ పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి, విహారయాత్రలకి, విలాసయాత్రలకి వెళ్తున్నాడు ఆ ఎమ్మెల్సీని. మేమందరం వెళ్ళి ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాళ్ళు చేస్తే మీరు అరెస్ట్ చేస్తారా? మేమందరం మాట్లాడిన తర్వాత మీరు స్పందిస్తారా? అదే మీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు, మీ ఎమ్మెల్సీని జైల్లో పెట్టించామని మీకున్నటువంటి ఓహో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అద్భుతం, మీ ఆస్తులంతా ఎవరికో రాసిచ్చినట్టుగా ఒక్కొక్కడు మకాలన్నీ మార్చుకొని ప్రెస్ మీట్లకు వచ్చి మేము అరెస్ట్ చేశాం. ఎవరి కోసం అరెస్ట్ చేస్తారమ్మా? చట్టం మీకు ఇవ్వలేదా? చట్టం మీకు చెప్పలేదా అరెస్ట్ చేయమని? జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా, నిజాయితీగా విచారణ చేయమన్నారు కాబట్టి అరెస్ట్ చేశాము. డీజీపీ గారు నిష్పక్షపాతంగా విచారణ చేయమన్నారు కాబట్టి అరెస్ట్ చేశాము. లేకపోతే మీరు అరెస్ట్ చేయరా? లేకపోతే విచారణ చేయరా? ఒక దళిత బిడ్డను కొట్టి చంపేస్తే కనీసం పరామర్శించని హోమ్ మినిస్టర్ దేనికి ఈ రాష్ట్రంలో? పరామర్శించని ఎస్సీ ఎస్టీ కమిషన్ దేనికి ఈ రాష్ట్రంలో? ఆ కుటుంబాన్ని పరామర్శించని మంత్రులందరూ దేనికి? ఉప ముఖ్యమంత్రులు దేనికి అని నేను ప్రశ్నిస్తున్నాను. పోస్ట్ మార్టంలో 30 ఇంజురీస్ ఉండగా ఈ 30 ఇంజురీస్ని కూడా బైపాస్ చేసి ఎవరెవరు దాడిలో పాల్గొన్నారో సీసీ కెమెరాలు సేకరించకుండా, ఆధారాలు సేకరించకుండా, కేవలం ఒక ఎమ్మెల్సీ నేను చేశాను, నేను తప్ప ఇంక ఎవరు ఈ దాడిలో పాల్గొలేదనే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ తోటి అతన్ని అరెస్ట్ చేసి మిగతా ముద్దాయిల్ని దీంట్లో సైడ్ చేయటం పూర్తిగా చట్టవిరుద్ధం. దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన పోలీసులు విడుదల చేయాలి. గౌరవ ఎస్పీ గారు విడుదల చేయాలి. అతను ఈయన కారులో ఎంతమంది ప్రయాణించారు, ఎంతమంది ఈ దాడిలో పాల్గొన్నారు, ఎంతమంది ఈ దాడిలో పాల్గొని సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపేశారనే అంశాల మీద పూర్తి స్థాయిలో విచారణ నిష్పక్షపాతంగా కొనసాగాలి. ఇమ్మీడియట్గా ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ డిమాండ్ రిజిగ్నేషన్ చేసి తీరాలి. ఇది మాకు జై భీమ్ భారత్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆవిడ హోమ్ మినిస్టర్గా ఒక్క నిమిషం కూడా ఈ పదవిలో కూర్చునే అర్హత లేదు. ఈ రాష్ట్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కనీసం దళిత బిడ్డ మీద అన్యాయం జరిగితే ప్రశ్నించకుండా, ఈ రోజు వరకు అతన్ని బర్తరఫ్ లెటర్ ఇవ్వకుండా గవర్నర్కి, ఈ రోజు వరకు పార్టీ నుంచి అతను సస్పెండ్ చేయకుండా మీరు చేస్తున్నటువంటి చాత్సారం ఈ దళిత జాతిని అవమానపరిచినట్టే. నేనే మర్డర్ చేశాను, నేనే కొట్టి చంపేశానని చెప్పినటువంటి ఎమ్మెల్సీని మీ పార్టీ సభ్యుడికి ఎలా కొనసాగిస్తారని అడుగుతాను. పూర్తి స్థాయిలో ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలి అంటే సిబిఐ తప్ప మరొక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏది కూడా దీనికి పనికిరాదు. పూర్తిగా మీరు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఈ ఏజెన్సీని ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పి తీరాలి. పోస్ట్ మార్టంలో ఉన్నటువంటి ప్రతి ఇంజురీ కూడా అతని మరణానికి కారణమైనప్పుడు ఏ విధంగా ఎస్పీ గారు చనిపోయిన తర్వాత ఈ దెబ్బలు కొట్టారు అని ఒక స్టోరీ చెప్తారు మరి రాష్ట్ర ప్రజలకి? ఇచ్చినటువంటి రిపోర్ట్ చేయకుండా 174 కింద కట్టి, అనుమానాస్పద మృతిగా కట్టి, మేమందరం ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాళ్ళు చేసిన తర్వాత ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు, ఆ వ్యక్తిని ఫిక్స్ చేశారు. అవన్నీ కూడా చూడకుండా మీరు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటే తప్ప మీరు పనిచేయని ప్రభుత్వంగా, పనిచేయని పోలీసులుగా మీరందరూ ఎన్నిక కాబట్టిన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్తారు?
ఈరోజు హోమ్ మినిస్టర్, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, రవాణా శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రులు మీరందరూ జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు, ఈ పరిపాలన అద్భుతమైనటువంటి పరిపాలన, అశోకుడి పరిపాలన చెప్పేటువంటి మీరు ఈరోజు ఈ బిడ్డ చనిపోయినటువంటి బిడ్డ కుటుంబానికి ఏ విధంగా బాసటగా నిలబడతారని అడుగుతున్నాం. కనీసం మీరు స్పందించలేదు. మేము వచ్చేంత వరకు కూడా ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు. మేమందరం ఓట్లేసి శాసనసభలకు పంపిస్తే మీరు ఈ రోజున అక్కడ అధికారాన్ని అనుభవిస్తా ఈ బిడ్డల కుటుంబాన్ని కొట్టి చంపుతుంటే కనీసం స్పందించకుండా ఈ బిడ్డలకి మీరు రేపొద్దున ఏ విధంగా మీరు భరోసా ఇస్తారని అడుగుతున్నాం. నేనైతే రాష్ట్ర డీజీపీని, వారి పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అర్హత లేదు. ఎందుకు అంటే మొదటి నుంచి కూడా ఈ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ అనంతబాబు చేసేటువంటి అవినీతి అక్రమానికి మీ పోలీసులు కొమ్ము కాచారు. నేను మీ ద్వారా రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అడుగుతున్నా, 3 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తుంటే అందులోనూ ఒక ఎమ్మెల్సీ, నేనే ఒక తెలంగాణ నుంచి ఒక ఫుల్ బాటిల్ మద్యం సీసాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తే 30 మంది పోలీసులు బోర్డర్లో పట్టుకుంటారే, ఒక సీసాను కూడా అఫీషియల్గా ఎలో చేయరే. అలాంటిది ఈరోజు ఇన్ని 100 కోట్ల రూపాయల అక్రమ మద్యం వ్యాపారం చేస్తుంటే మీరేం చేస్తున్నారని అడుగుతున్నా. రంగురాళ్ల వ్యాపారం 100 కోట్ల రూపాయలతో చేస్తుంటే మీ పోలీసు యంత్రాంగం నిద్రపోతుందా అని అడుగుతున్నాం. ట్రైబల్ మహిళలు అన్యాయంగా అక్రమ రవాణా జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా హోమ్ మినిస్టర్లు ఏం చేశారమ్మా అని అడుగుతున్నాం. అనంతబాబు అక్రమాలకి అంతూ పంతూ లేకుండా ఏజెన్సీ ప్రాంతంలో రంగురాళ్ల దగ్గర నుంచి, మాదక ద్రవ్యాల దగ్గర నుంచి, గంజాయి వ్యాపారం దగ్గర నుంచి, మహిళల అక్రమ రవాణా దగ్గర నుంచి ఒక టైకూన్ లాగా మారిపోయి జూనియర్ జగన్ లాగా ప్రతి ఒక్కరి చేత ముడుపులు ఇచ్చుకుంటా 100 కోట్ల రూపాయలు రాజకీయ ప్రయోజనాల కోసం సంపాదిస్తున్నటువంటి అక్రమాలు మీకు కనపడలేదా? ఒక సామాన్యుడు ఒక లీటర్ బాటిల్ తీసుకొని వస్తే, ఒక లీటర్ మందు తీసుకొని వస్తే, ఒక ఫుల్ బాటిల్ మందు తీసుకొని వస్తే పట్టేసుకునేటువంటి మీరు, తీసుకొచ్చి 8 సంవత్సరాలు జైల్లో పెట్టేటువంటి మీరు, ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ అక్రమంగా సంపాదిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది పోలీసులు ఏం చేస్తున్నారు? మొన్నటికి మొన్న మాజీ డీజీపీ సభాంగ సమక్షంలో 2 లక్షల కేజీల అక్రమ గంజాయిని నిర్వీర్యం చేశారు. పట్టుకున్న గంజాయే 2 లక్షల కేజీలు ఉంటే ఇంకా పట్టుబడని గంజాయి ఎన్ని లక్షల కేజీలు ఉంటుందండి? మొన్నటికి మొన్న అక్రమ మద్యం తాగి 10 మంది సంఖ్యలో అమాయకులు బలి అవుతూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ రాష్ట్రంలో అక్రమ మద్యం? మీ యొక్క పాలకుల పాపం కాదా? ఇలాంటి ఎమ్మెల్సీలు, ఇలాంటి ఎమ్మెల్యేలు రాష్ట్రంలో 10 సంఖ్యలో అక్రమ మద్యం వ్యాపారాలు, పశువుల అక్రమ రవాణా వ్యాపారాలు, అక్రమ మద్యం వ్యాపారాలు, గంజాయి వ్యాపారాలు, మాదక ద్రవ్య వ్యాపారాలు మీ యొక్క ఎమ్మెల్యేల కనుసన్నలోని ఈ రాష్ట్రంలో జరుగుతుంటా కనీసం మాట్లాడలేని నిమ్మకు నీరెత్తి కూర్చున్నటువంటి హోమ్ మినిస్టర్, ఆ శాఖని పర్యవేక్షణ చేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. వీరందరికీ బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పి తీరాలి. అమాయక ప్రజలకు ప్రాణాలు పోతుంటే కొట్టేసి చంపేసినటువంటి వ్యక్తిని అరెస్టు చేశామని గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రగతిని చెప్పుకునేటువంటి మీరు తెలుగుదేశం హయాంలో అలా జరిగినాయి, తెలుగుదేశం హయాంలో ఎలా జరిగినాయి, తెలుగుదేశం హయాంలో అలా జరిగితే, తెలుగుదేశం హయాంలో జరిగితే మీ హయాంలో కూడా చేయాలని రూల్ ఉందా? ప్రతిదానికి తీసుకెళ్లి ప్రతిపక్షానికి లింక్ పెడతారు. ప్రతిపక్షంలో దళితులు చనిపోలేదా? దళితులు చనిపోయినారు కాబట్టి వాళ్ళకి 23 సీట్లు, మిమ్మల్ని 151 సీట్లతో కూర్చోబెట్టారు. మీకెందుకు సమాధానం? మీరు మాకు సమాధానం చెప్పి తీరాలి. 151 సీట్లతో ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల ఓట్లతో జరిగినటువంటి మీరు ఈరోజు మీ యొక్క పర్సనల్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవడానికి ఇలాంటి ప్రజాప్రతినిధులను పెంచి పోషిస్తున్నారు. 100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ భూమిని కబ్జా చేసేటువంటి పనిలో మీ వైసీపీ నాయకులు ఉన్నారు. కనీసం ఒక్కళ్ళ మీద యాక్షన్ లేదు. మీ ప్రజాప్రతినిధులు 100 కోట్ల రూపాయల అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారు, ఒక్కళ్ళ మీద యాక్షన్ లేదు.
ఈ విధంగా దళిత బిడ్డలను కొట్టి చంపుతున్నారు, ఒక్కడి మీద యాక్షన్ లేదు. ఇదే రోజు కనుక దళిత సంఘాలకు కనుక మేము వెళ్ళకపోయినట్టే, సుబ్రహ్మణ్యం కేసుని కనుక మేము మొదటి నుంచి మానిటర్ చేయకపోయినట్టే, ఈ రోజున 25 సంవత్సరాల క్రితం శిరోమణనం చేసినటువంటి తోట త్రిమూర్తులు ఈ రోజు వరకు అరెస్ట్ కాలేదు. 25 సంవత్సరాలైనా ఆ కేసులో నుంచి కనీసం ముద్దాయిగా అనే ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఆయన అరెస్ట్ కూడా కానీలేదు. అతను తీసుకొచ్చి మీరు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆ కేసు లాగానే ఈ కేసు కూడా నీరు కారిపోయింది. శిరోమణనం చేసినటువంటి వరప్రసాద్ మీ ఎమ్మెల్యే జక్కంపూడి అనుమతితోటి ఒక ఎస్ఐ శిరోమణనం చేస్తే ఆ కేసులో ఈ రోజు వరకు జక్కంపూడి మీ ప్రజాప్రతినిధిని ఫిక్స్ చేయలేదు. కనీసం ఆ కేసు ఈ రోజు వరకు విచారణ రాలేదు. ఆ కేసు లాగానే ఈ కేసు కూడా నీరు కారిపోయింది. ఒక కిరణ్ కుమార్ని కొట్టి చంపినటువంటి ఎస్ఐ ఆయన వెనుకున్న ప్రజాప్రతినిధి ఈ రోజు వరకు కోర్టు ముందుకు రాలేదు. ఈ కేసు కూడా ఈ విధంగా నీరు కారిపోయింది. మృతుని కుటుంబానికి నిలబడకపోయినట్టయితే మేము ఈరోజు మీ పోలీసు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలు మొత్తం ముడుపులు తీసుకుంటూ సాగిలి పడిపోయి ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్టు చేయడానికి మీనమేషాలు లెక్కించి 3 రోజుల తర్వాత బతుకు జీవుడా అంటూ రాష్ట్రంలో మీడియా కానీ, ప్రజలు కానీ, సామాన్యులు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ ఈ హత్యని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితి అయ్యి సీసీ కెమెరాలు దొరికాడు కాబట్టి ఇక మనకు ఆప్షన్ లేదు అని మీరు ఈరోజు అరెస్ట్ చేశారు తప్ప నిజంగా మీరు అరెస్ట్ చేయాలనే ఉద్దేశం మీకు కానీ, మీ వ్యవస్థ కానీ, ఈవెన్ హోమ్ మినిస్టర్ కానీ, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు లేదని అయితే మేము ఆరోపిస్తున్నటువంటి మాట. మీరు నిజంగానే కనుక చిత్తశుద్ధి ఉంటే దళిత బిడ్డని ఈ విధంగా కొట్టి చంపి తీసుకొచ్చి ఇంటి ముందు పడేసినటువంటి వ్యక్తిని మీ పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు. ఇమ్మీడియట్గా గవర్నర్కి లెటర్ రాసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు, దావూస్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారని కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా ఇక్కడ డిఫాక్టో చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఇమ్మీడియట్గా గవర్నర్కి లెటర్ పంపించి తీరాలి. లేకపోతే ప్రతి దళిత సంఘం, ప్రతి దళిత బిడ్డ, ప్రతి ప్రజా పార్టీ, ప్రతి పార్టీ ప్రజా సమస్యలు పెట్ట స్పందించే ప్రతి పార్టీ రోడ్డు ఎక్కుతాం. మీరు రేపొద్దున చేయబోతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు చేయబోతున్నటువంటి యాత్రని ప్రతి చోట అడ్డుకుంటాం. ఎట్టి సందర్భంలో కూడా మిమ్మల్ని దళిత కాలనీల్లో కానీ, బీసీ కాలనీలో కానీ, మైనార్టీ కాలనీలో కానీ అడుగు పెట్టనియ్యం. నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలను కోరుతున్నా, ఈ బస్సు యాత్రను ఎక్కడికక్కడ అడ్డుకోండి. ఏ విధంగానూ వీళ్ళని మన కాలనీలోకి అడుగు పెట్టనియొద్దు. ఈ మంత్రులకి, ఈ సుబ్రహ్మణ్యం హత్యను ఖండించని ఏ మంత్రికి కూడా మన కాలనీలోకి అడుగు పెట్టే నైతిక హక్కు లేదు. విద్యార్థులారా, మహిళలారా, యువత మేల్కొనండి. ఇలాంటి దుర్మార్గుల్ని మన కాలనీలోకి అడుగు పెట్టనిస్తే మన భవిష్యత్ తరాలు చచ్చిపోయినా అక్కడ మాట్లాడే నాయకుడు ఉండడు. మన భవిష్యత్తుకి మనమే చితి పెట్టుకున్నట్టు అవుతుంది. ఇలాంటి దుర్మార్గపు రాజకీయ నాయకుల్ని, ఈ వైసీపీ దళిత బహుజన మంత్రుల్ని, మైనార్టీ మంత్రుల్ని, మన ఓట్లు అడ్డం పెట్టుకొని మన బిడ్డలను కొట్టి చంపుతున్న మాట్లాడని మంత్రుల్ని ఎవరిని కూడా మన కాలనీలోకి రానివ్వద్దు. ఈ ప్రజాయాత్రని, బస్సు యాత్రని, గడప గడపకి వైఎస్ఆర్ని ఎక్కడికక్కడ అడ్డుకోనండి. ఈరోజు సుబ్రహ్మణ్యం జరిగింది, రేపొద్దున మీ కుటుంబంలో ఇంకొక బిడ్డకు జరుగుతుందమ్మా. అంటే ఒక డ్రైవర్ ఉద్యోగం మానేస్తే కొట్టి చంపేస్తారా? మీకు సీక్రెట్లన్నీ తెలిసి, మీరు చేసే అక్రమ మధ్య వ్యాపారాల సీక్రెట్లు తెలిసి, మీరు ఎవరెవరికి, ఏ ఎమ్మెల్యేకి మీరు ఎవరెవరికి అమ్మాయిలను సప్లై చేస్తున్నారో, ఏ మినిస్టర్లకు డబ్బులు పంపిస్తున్నారో, ఏ ప్రభుత్వ సలహాదారులకు డబ్బులు పంపిస్తున్నారో ఆ అంశాలన్నీ డ్రైవర్కి తెలుసు కాబట్టి డ్రైవర్ని కొట్టి చంపేస్తారా? సార్, అంటే ఇప్పుడు చట్ట ప్రకారం చేస్తున్నాము, అందుకని అరెస్ట్ చేశామని అంబటి రాంబాబు గారు కూడా చెప్పారు. చట్ట ప్రకారం ఎప్పుడు చేస్తున్నారండి? చట్ట ప్రకారం ఒక వ్యక్తి దగ్గర శవం దొరికినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఫలానా అనంతబాబు మా అబ్బాయి మృతికి కారణమని అంటే కనీసం 174 ఎఫ్ఐఆర్ 302 కింద కట్టి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోకుండా 302 కేసు కట్టకుండా 174 కట్టి 3 రోజుల పాటు 174 కింద ఆ ఎఫ్ఐఆర్ నుంచి మేము వెళ్ళి ధర్నాలు, రాస్తారోకోలు, రోడ్ల మీద కూర్చొని హైకోర్టులో ప్రజా ప్రయోజనం వేద్దామంటే ఆ రోజున కదిలిన ప్రభుత్వ పాలకులు వీళ్ళంతా. ఈరోజు ఎమ్మెల్సీతో పాటుగా ఇంకొక 6 ఈ హత్యలో పాల్గొన్నారు. వారిని కూడా అరెస్ట్ చేసి తీరాలి. సీసీ కెమెరాలు ప్రతి ఒక్కటి కూడా ఫుటేజ్ మొత్తాన్ని ప్రజల ముందు పెట్టాలి. నిజ నిర్ధారణ కమిటీగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ఫుటేజ్కి చూపించి సుబ్రహ్మణ్యం హత్యలో నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నామన్న అంశాన్ని మాకు చెప్పకపోయినా పర్లేదు, కానీ మీ ఆత్మసాక్షిగా విచారణ చేయమని కోరుతున్నాం. రేపొద్దున హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాచన వేసినప్పుడు మొత్తం వస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చివరిగా ఒకే ఒక్క మాట చెప్తున్నాను, రాష్ట్రంలో దళిత బిడ్డల మీద, ఎవరైనా బహుజన బిడ్డల మీద
మైనార్టీ బిడ్డల మీద ఆర్థికంగా వీళ్ళు లేరు కాబట్టి అగ్ర కులాలైనా ఆధిపత్య కులాలైనా వీళ్ళు ఎదిరించలేరు అని, వీళ్ళ దగ్గర జనాలు లేరు అని, వీళ్ళ వెనక అధికార పక్షం లేదు అని, అధికార పార్టీ లేరని, పోలీసులు లేరని ఎవరైనా సరే దాడి చేస్తే ప్రతి దాడిని ఎదుర్కోవటానికి ప్రజాస్వామ్యవాదులుగా బాబాసాహెబ్ అంబేద్కర్గా వారసులుగా మేము అందరం ఉన్నామన్న విషయాన్ని ప్రభుత్వ పాలకులు పోలీసులు గుర్తుపెట్టుకోండి. ఎవరిని పడితే వాడిని తంతే ఈ దిక్కు లేదు, ఎవరు మాట్లాడరు, మా వెనక పవర్ ఉంది, అధికారం ఉందని మాట్లాడితే కబడ్డార్. పోలీసులారా, ప్రభుత్వ పాలకులారా, అన్యాయంగా అక్రమంగా ఏ కులం వారినైనా సరే, ఏ మతం వారినైనా సరే రాజ్యాంగం ప్రకారం బ్రతికే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. రాజ్యాంగ హక్కులు ఎక్కడైతే కాలగర్భంలో కలిసిపోతాయో అక్కడ అంబేద్కర్ వారసులుగా మేము అందరం వారి హక్కుల ప్రొటెక్షన్ కోసం నిరంతరం పోరాటం చేస్తాం. అది మాకున్నటువంటి హక్కు, బాబాసాహెబ్ చూపించినటువంటి బాటానైతే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, రాష్ట్ర పోలీసులు ఈ కుట్రకోణాన్ని పూర్తిగా ఛేదించాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా ఎంతమంది దాడిలో పాల్గొన్నారనే విషయాలు సీసీ కెమెరా ఫుటేజ్లను ఇమ్మీడియట్గా ఎగ్జామిన్ చేయాలి. ఏ సందర్భంలో మీరు నిర్లక్ష్యం వహించినా మిమ్మల్ని నీడలాగా వెంటాడేటువంటి జై భీమ్ భారత్ పార్టీ మరియు ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు మిమ్మల్ని ప్రతి క్షణం న్యాయస్థానాల్లో నిలబెట్టేటువంటి అంశం మీద పూర్తిగా మేము కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఈ కేసుని ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయించి 6 నెలలలోపు శిక్ష పడే విధంగా హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నాం. మీరు ప్రతి ఒక్కటి కూడా రేపొద్దున ఎక్కడ మ్యానిపులేట్ చేసినా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి సమాధానాలు చెప్పవలసి వస్తుంది. దయచేసి పోలీసులు మాకు కోట్ల రూపాయలు ముడుపులు అందిని అని, అయిన ఎమ్మెల్సీ అని, హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఆదేశాలని, చీఫ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఆదేశాలని, డీజీపీ గారి దగ్గర నుంచి ఆదేశాలని కాకుండా నిష్పక్షపాతంగా విచారణ చేయమని కోరుతున్నాం. చేయని పక్షంలో రేపు ప్రభుత్వం మీరు బాధ్యతగా రేపుతున్న కోర్టులో మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది ప్రతి ఇన్వెస్టిగేషన్ కానీ మీ ద్వారా కోరుకుంటూ, ప్రభుత్వాన్ని కూడా ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేయమని లెటర్ ఇవ్వాలి గవర్నర్కి. ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇవి రెండు చేయని పక్షంలో చలో జగన్మోహన్ రెడ్డి గారు చలో సెక్రటేరియట్ పిలుపునివ్వడం జరుగుతుంది. చలో విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరుగుతుంది. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం సమర్పిస్తాం. ఎమ్మెల్సీ మండలి చైర్మన్ కూడా కలిసి అతన్ని ఇమ్మీడియట్గా అతన్ని సభ్యత్వం నుంచి రద్దు చేయమని కోరుతాం. న్యాయ పోరాటం, వీధి పోరాటం, రాజకీయ పోరాటం, ప్రజా పోరాటం అన్ని దశల్లోనూ సుబ్రహ్మణ్యానికి పూర్తి న్యాయం జరిగేంత వరకు, నిందితుడికి ఉరిశిక్ష పడేంత వరకు కొనసాగుతుందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెంట్గా చేయమని రాష్ట్ర పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యే ద్వారపూడిని కలిసినట్టు ఆయన మొదలుతున్నారు, ఆయన పాత్ర ఏమంటున్నారు? రాష్ట్రంలో ఉన్న ప్రతి వైసీపీ నాయకుడు అండదండలు ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉన్నాయి. కేవలం ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల పోరాటం ఫలితంగానే ఈరోజు అరెస్ట్ కాబడింది తప్ప అతన్ని అరెస్ట్ చేయాలనే ఉద్దేశం కానీ, అంటే ద్వారంపూడి గారి మీద ప్రత్యేకంగా ఉంది. ద్వారంపూడి చంద్రశేఖర్ ఆయన సహకారం లేకుండా అడుగు కూడా వేసే పరిస్థితి లేదు. పూర్తిగా విశ్వరూపు, హోమ్ మినిస్టర్, ద్వారంపూడి చంద్రశేఖర్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా నిందితుడిని కాపాడటానికి బాధిత కుటుంబాలతోటి డబ్బులు ఇస్తాము, మీరు రాజీ పడనని చెప్పడానికి ప్రతి క్షణం మంతనాలు జరిపారు. మంతనాలు జరిపినా ఎక్కడా కూడా లొంగనే కారణంగానే ఈరోజు ఎఫ్ఐఆర్ వరకు వచ్చింది తప్ప ఇంకా వేరేది కాదు. దీంట్లో ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా మీరు అడిగినట్టుగా ద్వారంపూడి చంద్రశేఖర్ అనుమానితుడు కాదు. అతన్ని కాపాడటానికి ఈ క్షణం వరకు కూడా ఆయన పోరాటం చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. విశ్వరూప్ గారు అంటున్నారు